రాణి రుద్రమ్మ గారు మొత్తం మీద అయితే ఇటు ఆధిపత్యానికి సంబంధించి కూడా అధినాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ పార్టీకి సంబంధించి. బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏవీ లేవని చెప్పేసి రాణి రుద్రమ్మ గారు చెప్తున్నటువంటి మాట. మరి ఏం జరుగుతోంది? డబుల్ ఇంజన్ సర్కార్, త్రిబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందా? ట్రబుల్ ఇంజన్ సర్కార్ రాకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందా? మరి బీజేపీ పార్టీకి సంబంధించి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి? మరి ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? తెలంగాణలో బీజేపీ మరింత బలపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు సొంతంగా వారు పార్టీని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? క్యాడర్లో ఒక మంచి పట్టుని ఎందుకు సాధించలేకపోతున్నారు? ఎవరికి వారే యమునా తీరాన చందంగా ఎందుకు తయారైంది? ఎందుకు దీనికి సంబంధించి కూడా పార్టీ అధినాయకత్వం వీరిపైన ప్రత్యేకంగా తెలంగాణలో ఎందుకు పోటీ చేసినప్పటికీ కూడా అధికారాన్ని చేపట్టలేకపోతుంది? గతంలో చూసుకున్నట్టయితే కనుక 10 సంవత్సరాల నుండి కూడా కొంచెం డెవలప్ అవుతున్నప్పటికీ కూడా పార్టీ పరంగా చూసుకుని ముందుకెళ్తున్నప్పటికీ కూడా అంతర్గత కుమ్ములాటలా, లేకుంటే సరైన నాయకత్వ లోపమా, లేకుంటే దీనికి సంబంధించి అంతర్గత విభేదాల, ఏదేమైనప్పటికీ కూడా సొంత మైలేజీకి ఎందుకు ఫుల్ స్టాప్ పడింది? ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు? ఎక్స్క్లమేటరీ మార్క్ ఎందుకు పడింది? క్వశ్చన్ మార్క్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు? సో ఎంపీ లక్ష్మణ్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద మహానాయకులు కూడా ఉన్నటువంటి టైంలో కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రులు ఉన్నటువంటి ఒక బీజేపీ పార్టీలో ఎందుకు అధినాయకత్వానికి సంబంధించి కూడా ఎందుకు ఫోకస్ చేయలేకపోతుంది? ప్రతి 15 రోజులకు ఒకసారి, లేకపోతే నెల రోజులకు ఒకసారి, లేకపోతే 3 నెలలకు ఒకసారి అధినాయక ఎవరైతే ఉన్న అధిష్టానం నుండి కూడా పెద్దలు వచ్చేసి ఇక్కడ ఎందుకు సీనియర్ నాయకులతో మాటామంది నడుపుతున్నారు? డెక్కన్ హోటల్ కానివ్వండి, తదితర పార్టీ ఆఫీసులో కానివ్వండి, మొత్తం మీద ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు? రాజకీయాల్లో ఉద్దండులు ఉన్నటువంటి ఒక బీజేపీ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ఏ దానికైనా పోరాడాల్సినటువంటి బీజేపీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు ఎప్పటికప్పుడు మొత్తానికైతే తీసుకుంటున్నటువంటి అంశంలో భాగంగా ఎందుకు బీజేపీ పార్టీ అధికారంలో రాలేబోతుంది? ఆపరేషన్ ఆకర్ష్తో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? సో మల్లారెడ్డి ఫ్యామిలీకి నిజంగానే జాయినింగ్ ఉందా? వాళ్ళ కొడుకు భవిష్యత్తుకు సంబంధించి కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటుంది, మల్లారెడ్డి అదే ఆలోచనలో ఉంటున్నాడా అనే అంశానికి సంబంధించి కూడా మనము చర్చించుకోవాల్సిన అంశం. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, సరైన ఆధిపత్యానికి సంబంధించినటువంటి నాయకులు లేక బీజేపీ డీలా పడిపోతుందని చెప్పేసి వాదన నడుస్తూ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది? తెలంగాణ రాజకీయాల్లో చేరికల రాజకీయాలకు మరోసారి తెరలేసిందని చెప్పొచ్చు. అధికారుల లక్ష్యంగా వ్యూహాలకు పదిపడుతున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఇతర పార్టీ నేతలకు బహిరంగ ఆహ్వానం పలుకుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలో పార్టీ తరపులు తెరవండి, వచ్చేవారిని ఆహ్వానించండి అనేటువంటి బీజేపీ అధ్యక్షుడు ఇప్పటికే అనే నిదానంతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సంకేతాలు ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇతర పార్టీ నేతలపై బీజేపీ ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది? అదేవిధంగా తెలంగాణ బీజేపీకి సొంతంగా పార్టీని విస్తరించే నాయకత్వం లేదా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వలసల ద్వారానే కూడా బీజేపీ మరింత ఎదుగుదల ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తినే బీజేపీ అవకాశంగా మలుచుకుంటుందా అనేటువంటి వ్యూహంతో కూడా ఇప్పుడు బీజేపీ ముందుకు వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే 2008 ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టిందా అంటే అవుననే సమాధానాలు కూడా మనకు వినిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ఆమ్సే జోడా పిలుపు, జాతీయ నేతల వరుస తెలంగాణ పర్యటనలు, చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇవన్నీ ఒకే వ్యూహంలో భాగమైనటువంటి సంకేతాలు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. రాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల పాత్ర ఏంటి, కొత్త నాయకులను ఈ మధ్య అబ్జర్వ్ చేశారా మీరు కూడా? దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఎందుకో బీజేపీ పార్టీ డీలా పడిపోయింది. ఏ ఇష్యూ అయినప్పటికీ కూడా ఇమీడియట్గా ప్రెస్ మీట్లు పెట్టి, లేదంటే విశ్లేషణలు రావడమో, లేకపోతే ఏదైనా డిబేట్లో పాల్గొనడమో అట్లాంటివి చేసేటువంటి బీజేపీ పెద్ద నాయకులు ఈ మధ్యకాలంలో కొంచెం డీలా పడినట్టుగా తెలుస్తోంది. మీరేమంటారు? అయితే సాయి, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీజేపీ రకరకాల ఎత్తులు కూడా వేసిన పరిస్థితులు కూడా మనం అప్పట్లో చూసాం. ఎందుకంటే అప్పట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని కూడా వాళ్ళు అగ్రనేతలు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, కానీ ఎక్కడ కూడా కేవలం 8 స్థానాలకే పరిమితమైన పరిస్థితిని మనం చూసాం. అంటే దక్షిణ తెలంగాణలో పార్టీ చాలా వీక్ గా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే అదే ఫామ్ ను కూడా కంటిన్యూ చేస్తా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ, ఖమ్మం, ఈ 3 ఉమ్మడి జిల్లాలు అంటే చాలా కాంగ్రెస్ పార్టీకి మంచి
కంచుకోట అని కూడా చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కూడా ఈ 3 జిల్లాలే బాగా బలంగా పనిచేశాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే దక్షిణ తెలంగాణలో బీజేపీ చాలా వీక్ గా ఉంది. ఇక్కడ బీజేపీ నేతలకు డిపాజిట్ వస్తే కూడా ఒక అద్భుతం అని కూడా చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో ఆ గెలుపు గుర్రాల ద్వారానే ఇక్కడ బీజేపీ గెలుపు అనేది సాధ్యం అనేటువంటి భావనతో బీజేపీ అధిష్టానం కూడా ఉన్నదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ చూసుకోవచ్చు, ఉమ్మడి ఖమ్మం చూసుకోవచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ చూసుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా ఒక డీకే అన్న తప్ప ఎక్కడ కూడా సరైనటువంటి నాయకుడు లేడు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఉమ్మడి 12 నియోజకవర్గాలు కూడా ఎక్కడ కూడా నాయకుడు లేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ఖమ్మంలో కూడా సేమ్ సీన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పటికే కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆ జిల్లాలకు సంబంధించి మాత్రమే కొంత బీజేపీ ఉనికి ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అక్కడ త్రిముఖ పోటీ అయితే నెలకొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఈ 3 ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడ కూడా బీజేపీ పోటీ కాదు కదా, కనీసం డిపాజిట్ దక్కించుకునేటువంటి పరిస్థితులు అయితే ఏమాత్రం లేవని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇతర పార్టీ నేతలపై కూడా ఆధారపడడం తప్ప సొంత పార్టీ సంబంధించిన నేతలతో ఎలక్షన్లకు వెళ్తే మాత్రం పెద్దగా వర్కౌట్ కానేది కూడా అగ్రనేతల అభిప్రాయం కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్. మొత్తం మీద కిరణ్, ఎట్ లాస్ట్ బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక ఎలాంటి పరిణామాలు ఉండవచ్చు? సో డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు, ఓకే, ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ సర్కారా లేకుంటే చెవల్ ఇంజన్ సర్కారుతో ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? అంటే బీజేపీ అధినాయకత్వం ఒకటే చెప్తా ఉంది, డబుల్ ఇంజన్ అంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ సాధ్యం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా 2028 ఎన్నికల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత 2029లో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా కూడా పార్లమెంట్ ఎన్నికల పైన కూడా బీజేపీ ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది ఒక కలగానే మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇటు దక్షిణ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైనటువంటి నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ చాలా వీక్ గా ఉంది. గల్లీ లీడర్లే తప్ప నియోజకవర్గ స్థాయి లీడర్లు కూడా లేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇతర పార్టీ నేతలపై, వలస నేతలపై ఆధారపడడం తప్ప సొంత పార్టీ నేతలతో ప్రయోగం చేస్తారంటే అది పెద్దగా వర్కౌట్ కాని అంశమైన కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులుగా భావిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు అధికారం లక్ష్యంగా దూసుకెళ్తున్నప్పటికీ కూడా వలస నేతలు వస్తే తప్ప బీజేపీకి అంత సీన్ లేదని కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, మొత్తం మీద బీజేపీ పార్టీకి గడ్డుకాలం నడుస్తుంది అనుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో మరి ఇంకా టైం ఉంది. సో ఎన్నికలకు మరి అప్పటి వరకన్నా కనీసం బీజేపీ తన ప్లాన్స్ అండ్ తన స్ట్రాటజీని నిరూపించుకుంటుందా, మరి ఇంకా అధిష్టాన పెద్దలతో వార్తలు పెట్టించుకుందా అనేది అంశాన్ని చూసుకోవాలి. సో మొత్తం మీద ఎవరికి వారే యమునా తీరా అన్న చందంగా అయితే తయారైంది. ఇటు పార్టీ పెద్దలుగా ఉన్నటువంటి 6 సంబంధించినటువంటి పెద్ద తలకాయలు ఒకరికి వారు ఇష్టం లేనట్టుగా ఉంటున్నారు అని చెప్పేసి ఒక వాదన ఉంది. సో క్యాడర్లో కొంచెం అయోమయం అయితే ఉంది. మొత్తం మీద అయితే ఎవరికి వెళ్తే కనుక ఎలాంటి వర్క్స్ జరుగుతాయి, ఎవరితో ఉంటే కనుక సఖ్యతగా ఉంటే పార్టీ అధికారంలో రాబోతుంది. మరి ఈసారైనా 2029లో మరి ఖచ్చితంగా మరి పార్టీ